ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే విశాఖపట్నంలో ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ విజయనగరం సంబంధించిన బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క పొత్తుల నేపథ్యంలో బీజేపీకి ఇక్కడ ఎంపీ స్థానం అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చేటప్పుడు ఏదైతే 6 పార్లమెంట్లు అనౌన్స్ చేశారో అందులో విజయనగరం పార్లమెంట్ కూడా ఉంది. విజయనగరం పార్లమెంట్ తప్పకుండా పోటీ చేస్తాం. ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు, అటు ఇటు ఏదో చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏదైతే వాళ్ళు ఓకే చేస్తారో మేము చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అది అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీ పార్టీలో జీవీఎల్ నరసింహారావు గారి పేరు అయితే వినిపిస్తుంది. ఆయన వస్తే మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు, సాగి కాశీ విశ్వనాథరాజు గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, పివిఎన్ మాధవ్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ. అది కాకుండా విజయనగరంలో కూడా మేము కూడా స్థానికంగా చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక బీసీ అభ్యర్థిగా నేను కూడా అప్లై చేశాను పార్టీకి. ఎవరైనా సరే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హోల్ హార్టెడ్గా పనిచేస్తారు. అయితే ఈ ప్రజెంట్ ఈ పొత్తుల నేపథ్యంలో చూసుకుంటే బీజేపీకి అట్లీస్ట్గా చూసుకున్న హైయెస్ట్ చూసుకున్న ఈ ప్రజెంట్ ఉన్న ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉంటుంది? భారతీయ జనతా పార్టీకి మీకు 2014 ఎన్నికల్లో చూస్తే మేము 4 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కూడా మేము గెలవడం జరిగింది. అయితే అప్పటి తర్వాత మేము పన్నా ప్రముఖులకు వేసి కమిటీలు వేసాం, బూత్ కమిటీలు వేసాం, సభ్యత్వ నమోదులు చేయించాం. అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జిల్లాల్లో చేసుకొస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఆ ఫండ్స్ ఏ విధంగా ఇచ్చారో, ఏదైతే ఈ స్టిక్కర్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రచారం చేసుకున్నారో, కరోనా నుంచి 2028 వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉచితంగా రైస్ ఇస్తున్నారో ఆ రైస్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రైస్ ఆయన ఇస్తున్నటువంటి రైస్ని పూర్తిగా ఆపేసి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి దీని మీద నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ మీద జగన్మోహన్ రెడ్డి తాలూకు స్టిక్కర్ అంటించుకొని నేనే ఇస్తున్నానని చెప్పాడు. దేశంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి కూడా మెడికల్ కాలేజీ నరేంద్ర మోడీ గారు ఇస్తే విజయనగరంలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసి అంతా నరేంద్ర మోడీ గారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ తాలూకా మంత్రులందరూ కూడా స్టేజ్ మీద దెబ్బ కొడుతున్నారు. ఇలాగా ప్రతీది కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపడుతున్నారు. ఏ మహిళ కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి 13,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేశారు. గ్యాస్ లేని ఇల్లు ఉండకూడదని చెప్పి గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు. గ్యాస్ నింపు సిలిండర్తో పాటు గ్యాస్ తాలూకా పైపు కనెక్షన్ స్టవ్తో కలిపి ఫ్రీగా ఇస్తున్నారు. ఇల్లు ప్రతి ఇంటికి కూడా ప్రతి పేదవాళ్ళకి కూడా ఇల్లు లేకుండా ఏ కుటుంబం ఉండకూడదని చెప్పి ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తున్నామన్నారు. కొన్ని వేల లక్షల ఇల్లులు శాంక్షన్ చేశారు. ఇప్పటికి కూడా ఇంటి తాలూకా తాళాలు ఇవ్వలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాం. ఆటోమేటిక్ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెరగడమే కాకుండా ఇప్పుడు అలయన్స్ ద్వారా తెలుగుదేశం జనసేన కూడా కలిసి ఉండడం వల్ల ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, హింస, ఎందుకంటే సొంత బాబాయ్నే చెప్పినటువంటి వ్యక్తి, సొంత చెల్లెలే రోడ్డు మీదకి ఎక్కి మా అన్నయ్య 420 అని చెప్తున్నటువంటి వ్యక్తి, సొంత బాబాయ్ తాలూకా కూతురే బయటకు వచ్చి ఇంట్లో దొంగ ఉన్నా సరే మేము పోచుకోలేకపోయామని చెప్తున్నటువంటి పర్సన్ ఈరోజు ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబమే బయట చేసి చెప్తుంది, ప్రజలు చెప్తున్నారు. వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి హింసను ప్రజలు చూశారు. ఈ పరిస్థితిలో మాకు ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి పెరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ప్లస్ అయ్యాయి. దాంతోపాటు తెలుగుదేశం జనసేన కూడా మాకు పొత్తు రావడం వల్ల కంపల్సరీగా మా క్యాండిడేట్లు ఏదైతే అసెంబ్లీ క్యాండిడేట్లు ఉన్నారో, ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారో తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఒకవైపు ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి రాజకీయాలు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఢిల్లీలో పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బీజేపీ మాత్రం పురంధేశ్వరితో పాటు ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయాలతో నడుపుతూనే ఇక్కడైతే బీజేపీ ఈ విధంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, 28 రాష్ట్రాలకు ప్రధానమంత్రి.
ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వస్తుంటాడు. అతను ఏదో పార్టీ అవ్వచ్చు, మమతా బెనర్జీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పట్నాయక్ గారు కావచ్చు, ఎవరైనా వస్తుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని కాదు, డెవలప్మెంట్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఎవరితో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక సాల్వ చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 2 వెంకటేశ్వర స్వామి తాలూకా లాడులు ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారితో మాకు పొత్తు అనుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారితో మాకు లాలు ఇచ్చి అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ అయ్యేసరికి ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పార్టీ తాలూకా సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి తాలూకా బలాబలాలు వాళ్ళకు ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్గా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే పనిచేస్తూ ఉంది. ఓకే, ఈరోజు మరి ప్రధానంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా జీవీఎల్ నరసింహారావు గారు ఆ బృందం అయితే ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ వర్క్ అంటే ఎంపీ స్థానానికి ఆల్రెడీ ఆయన వచ్చినట్లే ఒకవైపు అయితే పవనాలు అనుకూలంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు బయట వ్యక్తి ఏం కాదు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు. ఆయన పోటీ చేసే ఉద్దేశం ఉండేటప్పుడు, ఆయన పోటీ చేస్తారని ఆలోచన ఉండేటప్పుడు ఆటోమేటిక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా కాస్త లేట్ అయింది. ఇంకా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కూడా వచ్చేస్తే ఇంక రేపు నుంచి మా అయితే ఒక 4 రోజులు ఉంటుంది, రేపు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి స్టార్ట్ చేసుకోవాలి. అందులో భాగంగానే ఆయన స్పీడప్ అవ్వచ్చు, తప్పేం లేదు అందులో. అంటే మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఆయన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు. నేను భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిని, భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రటరీ, భారతీయ జనతా పార్టీ విజయనగరం అసెంబ్లీ కన్వీనర్. ఇలా అందరితో కుటుంబం. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ప్రాంతాలు వేరియేషన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మన స్థానికులు కాదు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ స్థానికత మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేయవలసిందే. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏదైనా ఉన్నా భారతీయ జనతా పార్టీ దానికి అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇది పరిస్థితి అయితే ఇంతవరకు కూడా ఇప్పుడు అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల దృష్టిలో చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాంప్ వేసుకుని ఎక్కడైతే ప్రసారం చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్థానికతతో మాకు సంబంధం లేదు, ఇంకా అక్కడ మా సెంటర్లో ఎవరు ఏ క్యాండిడేట్ని పెడితే వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తామని అయితే మాత్రం బీజేపీ నేతలు మనతో చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.